హలో హాయ్ వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీదేవి శోభన్ బాబు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని అనుకోకండి. శ్రీదేవి శోభన్ బాబు మూవీ ఫేమ్ హీరో హీరోయిన్స్ మనతో పాటు ఉన్నారు. ఫిబ్రవరి 18కి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్ అయితే అంచనాలను పెంచేసింది, ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది, మాస్ ఆడియన్స్ని అలరించింది. మరి సినిమా ఎలా ఉండబోతుందో వారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్, హౌ అబౌట్ యూ? సూపర్. శోభన్ బాబు గారు, శ్రీదేవి గారు అని పిలవాలా, మీ నేమ్స్తో పిలవచ్చా? లేదు, మా నేమ్స్తో పిలవండి. ఓకే, ఈ టైటిల్ ఎందుకు అనేది ఫస్ట్ క్వశ్చన్. అంటే క్యారెక్టర్స్ నేమ్స్ కూడా అవే. ఆబ్వియస్లీ నేను ప్లే చేస్తున్న పాత్ర పేరు శోభన్ బాబు అవడం, తన పేరు శ్రీదేవి అవడం. అండ్ సమ్వేర్ సినిమా చేస్తున్నప్పుడు, సినిమా అయిపోయిన తర్వాత ఒక టైటిల్ అనుకోలేదు. సినిమా అయిపోయిన తర్వాతే ప్రశాంత్ మాకు ఈ టైటిల్ చెప్పాడు. చెప్పగానే ఒక బ్యూటిఫుల్, అంటే సినిమా కూడా ఒక, అంటే ఒకప్పుడు 1970లో 80లో తెలుగు సినిమా, పల్లెటూరు తెలుగు సినిమాలు ఉండేవి. అండ్ అలాంటి టైంకి, అలాంటి ప్రపంచానికి, ఆ గ్రామీణ వాతావరణం ఉన్న ప్రపంచానికి వచ్చిన ట్రిబ్యూట్లా ఉండబోతుంది సినిమా ఇది. సో ఎప్పుడు మాకు తెలుసు ఒక చిన్న నాస్టాలజియా ఫ్యాక్టర్ ఉంది ఈ సినిమాలో. అండ్ పల్లెటూరు సినిమాలు వచ్చి కొంచెం టైం అయింది. అండ్ ఇన్నసెంట్ క్యారెక్టర్స్ అందరూ, అండ్ కల్మషం లేని మనుషులు అంటారు చూస్తారా, అలాంటి క్యారెక్టర్స్ అన్ని. కల్మషం లేదు అంటున్నారు, తను చూస్తే మాస్ చేతి వాటం అని ఉంది ట్రైలర్లో. అది కల్మషం ఎందుకు, అది అమాయకత్వం అవుద్ది, అదే అంటాను. సో బేసిక్లీ అంటే హీరోలు విలన్ల సినిమా కాదు, సిచ్యువేషన్స్ అండ్ మనుషులు రియాక్ట్ అవుతారు. సో ఐ థాట్ అలాంటి 1970s 80s తెలుగు సినిమాకి ట్రిబ్యూట్ లాంటి సినిమా కాబట్టి ఇంకేం పెట్టగలం అంత సూపర్, బికాజ్ ఎందుకంటే బికాజ్ ఇట్ రిమైండ్స్ ఆఫ్ దట్ టైమ్ పీరియడ్. ఓకే, మీరు చెప్పండి, మీకు తెలుగు ఓకేనా? తెలుగు అడిగితే అర్థమవుతుందా? కొంచెం 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 వచ్చు. ఓకే, ఎలా అనిపించింది ఈ సినిమా షూటింగ్? అంటే మీరు అంతకుముందు ఇన్నోసెంట్గా బుక్స్ పట్టుకొని వెళ్ళడం రావడం 96 మూవీలో ఎలా అనిపించింది? 1 sec. That means how was my experience? No, before you were 96, you did books, you were a student in that. How does it feel now? Right. Okay. 96, it's a different character. Janu was who she was, and when Prashant sir approached me with Sridevi, who's extremely rugged, and she's very confident, but also it has a lot of layers. And after Janu, I was getting very similar offers. So, but as a director, it's very nice that Prashant is able to look at an actor for not just what they have done in the past, but in a different persona. So playing Sridevi was extremely fun because I could do something different, and I think once the film releases also, the audience will be able to look at me slightly different, and that's what as actors we should like establish our range, I believe. Personally, who is Gouri, Sridevi or Janu? మీరు చెప్పాలి అది. Santosh. Okay. It's a good question. I fall somewhere in between, I think. Let him answer. I'm manipulating this. Gauri is more Naina, and she'll talk more of that later. But having said that, I think Gauri is a little closer to Sridevi only, I think. శ్రీదేవి. Yeah. ఓకే, బేసికల్గా ఒక సినిమాలో నోటి దూల అన్నప్పుడే మంచి కామెడీ వర్కౌట్ అవుతుంది. ఇందులో హీరోకి వచ్చేసరికి అదే ఉంది కదా కాన్సెప్ట్. కమింగ్ టు హీరోయిన్ చేతివాటం, ఎలా ఉంది కాంబినేషన్? అంటే చాలా బీభత్సంగా కామెడీ ఉంటుందా? లేదండి, సరదాగా ఉంటుంది సినిమా, ఎంజాయబుల్గా ఉంటుంది. నేను చెప్పినట్టు ఒక చిన్న మర్చిపోయిన తెలుగు సినిమాని గుర్తు చేసినట్టు ఉంటుంది, ఒక పార్ట్ ఆఫ్ టైం పీరియడ్ని. అండ్ ఐ థాట్ అదే ఇట్ ఆల్ హ్యాస్ వెరీ ఇన్నసెంట్ క్యారెక్టర్స్, అండ్ దాంట్లో నుంచి వచ్చే ఫన్ ఇది కూడా చాలా సరదాగా ఉండిపోతుంది. మీకు ఏదైనా క్యారెక్టర్ ఇస్తే అది క్యాజువల్గా అలా చేసేస్తూ ఉంటుంది, యాక్టింగ్ చేసినట్టు అనిపించదు. దీనికోసం ఏమైనా స్పెషల్ హోంవర్క్ ఈ మూవీ కోసం ఏమైనా చేయాల్సి వచ్చిందా, నార్మల్గా చేసేసారు? థ్యాంక్ యూ సో మచ్, ఐ విల్ టేక్ దట్ యాస్ ఎ కాంప్లిమెంట్. బట్ నో, ఐ థింక్ I've always said it before. It's all the directors, nothing else. I'm lucky with directors, so yeah. మీకు ఎలా అనిపించింది తెలుగులో వర్కింగ్? అంటే తెలుగు లాంగ్వేజ్ కొంచెం వచ్చు అని చెప్పారు కదా, ఎలా? Janu I did in 2018, but then again, for me 96, say I was very sure about the character, but this, I think that was also a challenge for me. Shushmita Akka, the producer, she knows Tamil, okay. So we used to sit almost every day before a big scene, and I used to call her, and she sits with me and explains to me in Tamil so that I deliver it with the same and it Telugu and Tamil, I think if you understand and sort of practice the pronunciations, you'll be able to.
And I have watched Telugu cinema like we all, and it's always been fun. And Sridevi Shobanbabu is also a very commercial and fun entertainer. So I'm very excited to be a part of a Telugu film, and I hope to that the audience also enjoys my character. సో మీరు మొత్తానికి తెలుగు కోసం హోంవర్క్ చేశారు. ఏదైనా బాగా ట్రబుల్ చేసిన డైలాగ్ ఏదైనా ఉందా, బాగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం వచ్చిందా? Yes, but now good You to can't put it. I remember. can't remember now, but definitely one of the long sequences I had to sit with not just Sushmita Akka but Prashant also. As a director, he also sees the character in a certain way, and even Santosh was very helpful. Like even now in the interview, like how I asked, everybody were like very supportive. So as co-actors also you need that. Like Dolly is who she plays my friend, Basha Garu, Rohini ma'am, Nag Babu sir. So all of them came together and never saw me as a non-Telugu speaking person. So it's just it is the language aspect of it, but it's also about the performance. So I think I focused more on the performance, and I knew with the post-production and the dubbing and all of that but the emotions have to hit the right note is what I felt. మీ దగ్గరికి స్టోరీ తీసుకొచ్చినప్పుడు ఎలా అనిపించింది? ట్రైలర్ లాంచ్ తర్వాత ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? స్టోరీ తీసుకురావడం ఇట్స్ లాంగ్ జర్నీ. నాకు ప్రశాంత్కి లాంగ్ జర్నీ. ప్రశాంత్ ఎప్పటి నుంచో ఫ్రెండ్. 2017లో ఉన్నాను కదా ఇది. ఇట్స్ బిన్ అ లాంగ్ జర్నీ సిన్స్ దెన్. అండ్ సినిమా ఆబ్వియస్గా ఒక 2 years పట్టింది నేను తీసుకురావడానికి జనాల దగ్గరికి. కానీ బట్ సమ్వేర్ వి ఆల్వేస్ థాట్ దట్ చిన్న ఇన్నసెన్స్ ఉంది సినిమాలో. అండ్ వెన్ ఐ హర్డ్ ద స్టోరీ దట్స్ వాట్ ఐ లైక్. ఆ క్యారెక్టర్స్లో ఇన్నసెన్స్. ఎవరు ఒక అదే నేను నాకు చెప్పినట్టు హీరోలు విలన్ల స్టోరీ కాదు ఇది. సిచ్యువేషన్, మనసులు, మనస్తత్వాలు ఇంతే. అండ్ ఐ థాట్ ఒక చిన్న ప్యూరిటీ ఉంది దాంట్లో. అండ్ పర్టికులర్లీ ఇలాంటి క్యారెక్టర్ నన్ను నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒక గ్రామీణ వాతావరణంలో నేను పెరగలేదు. సో నేను సిటీలో పెరిగాను. అండ్ నాకు చాలా దూరం, నేను చాలా నేర్చుకున్నాను యాక్చువల్లీ. సో ఫర్ మీ ఇట్ వాస్ అ వెరీ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాల్సి వచ్చిందంటే అనకాపల్లి స్లాంగ్ మాట్లాడడం చాలా ఎంజాయబుల్గా అనిపించింది. అంటే నేను మాట్లాడేది ఇలాగే ఉంటుంది చూసారా, నార్మల్గా మన సినిమా లాంగ్వేజ్ లాగే ఉంటుంది కానీ. సో అనకాపల్లి యాస పట్టుకోవడం కానీ, సో అక్కడ శోభన్ బాబు అనే క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తాడు, నాలో అయితే బిహేవ్ చేయడు ఫార్ షూర్, వెరీ ఆపోజిట్ కాబట్టి. సో ఫర్ మీ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు ప్లే అ క్యారెక్టర్ లైక్ దట్. సిగ్నేచర్ డైలాగ్ ఏమైనా ఉందండి అనకాపల్లి స్లాంగ్ లో? లేదండి. ఏదండి? ఏమైనా సిగ్నేచర్ డైలాగ్ ఉందా అనకాపల్లి స్లాంగ్? అలాగే కాదండి, అవన్నీ సినిమా ఇంకా ట్రైలర్లో పెట్టలేదు కాబట్టి. బట్ డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ అవుట్ అండ్ యూ వాచ్ ద ఫిల్మ్. బట్ ఇట్ వాస్ వెరీ న్యూ. డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. అంటే నాకే అనిపించింది కొత్తగా మాట్లాడుతున్నాం అని. సో ఐ థాట్ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. ఓకే, మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి పోస్టర్ చూస్తుంటే బాగా డాన్స్ చేసినట్టుగా అనిపిస్తుంది. No, Santosh did the dancing. What about you? I did little bit, but I think it's another Jatra song, very very peppy number. So Santosh did the most dancing, and I just had to support him a little bit. It was a lot of fun, and even his character, Shoban's character, it was fantastic for me to watch him become that. It's a very raw, like he said, different from the city that we all have been brought up. For me at least it was an urban character, but I have done in Tamil and Malayalam very very ingrown, close to home kind of characters, like native. So for me doing a modern character was slightly different, and for him to do a native character. So the casting itself is very confidently Prashant he had that trust in us that we do it. And when the music and the whole film comes together with Ninu Chusaka, the first song also, it's very very like melodious but at the same time modern, and Jatra is a completely different thing. So with Sridevi Shobanbabu, we're aiming to not get stuck in any particular genre, but it's a little bit of everything. The family can go watch and just enjoy. ఫ్యామిలీ మూవీ అని చెప్పొచ్చు. Yes, కంప్లీట్గా. completely. ఓకే, ఇప్పుడు మీరు మీ ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేయాలంటే దీన్ని చేయగలుగుతారా, లేకపోతే కంప్లీట్ డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు? అంటే రామ్ కామ్ అనే జానర్ ఐ హావ్ డన్ బిఫోర్. బట్ ఇలాంటి క్యారెక్టర్ కానీ ఇప్పటివరకు నేను దానికి చెప్పినట్టు ఒక విలేజ్ లవ్ స్టోరీ లాంటిది ఎప్పుడు చేయలేదు. అండ్ దట్ ద వరల్డ్ ఆఫ్ శ్రీదేవి శోభన్బాబు ఇస్ వెరీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద ఫిల్మ్స్ దట్ ఐ హావ్ డన్ బిఫోర్. ఓకే, తను చెప్తున్నట్టు ఈ మూవీలో బాగా డాన్స్ చేశారని చెప్తున్నారు. Yes. మీ గురించే చెప్తున్నారు. నేనా Jatra song. చేశాను, ఏదో కొంచెం చేశానండి. కొంచెం చేశారు. He's been modest. Full night shoots. Poor guy. He had to rehearse and stay up in the night, and
have that energy regardless of what time it was, and it's come out very well. ఓకే, శ్రీదేవి మోహన్ బాబుతో పాటు ఇంకా మంచి క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నారు? మోహన్ బాబు గారు ఎందుకు వచ్చారు ఇప్పుడు? Shoban Babu. మోహన్ బాబు గారు అన్నారు. పర్లేదు పర్లేదు ఇలాంటివన్నీ edit చేయకూడదు. మేమే చేయాలి తప్పులు, మీరు చేయకూడదు. యాంకర్లు తప్పులు దొరికిపోకూడదు మీరు. ఓకే, సరే just kidding. నో ప్రాబ్లం. శ్రీదేవి శోభన్ బాబుతో పాటు ఇంకా మంచి క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నారంటే? రోహిణి మ్యామ్, నాగబాబు సార్, మోయిన్, భాషా, డాలీ, we're all a bunch of newcomers and it'll be I think it like all of them did so well and so original. అంటే పర్టికులర్లీ అంటే ఎలాంటి క్యారెక్టర్ చేసి మేబీ మోర్ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాల్లో అయినా కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకోవచ్చు. ఆర్ మేబీ నేను కూడా ఇంతకుముందు కమర్షియల్ ఫన్ ఫిల్మ్స్ చేసినప్పుడు కానీ యాక్షన్ కామెడీస్ చేసినప్పుడు కానీ చిన్న ఒక ఓవర్ బోర్డ్ వెళ్ళొచ్చు. బట్ ఇన్ జనరల్ చిన్న అన్నీ మనం ఫేక్ చేయొచ్చేమో కానీ చిన్న ఇన్నసెన్స్ అనేది ఫేక్ చేయలేం. అది ఓవర్ యాక్షన్ చేస్తేనో లేకపోతే కొంచెం తగ్గించేస్తేనో కాదు, ఒక చిన్న జెన్యున్నెస్ ఉండాలి ఒక అటెంప్ట్లో. అండ్ ఐ థింక్ బేసిక్లీ ఆ ఇన్నసెన్స్ అంతా ఎనీవేస్ ప్రశాంత్లో ఉంది. అండ్ ప్రశాంత్ ఐ థింక్ ట్రూలీ ఈజ్ టెరిఫిక్ ఎట్ బ్రింగింగ్ అవుట్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఎక్స్ట్రాక్టింగ్ పర్ఫార్మెన్సెస్. మీకు ఎలా అనిపించింది తెలుగు టీంతో వర్క్ చేయడం? ఛాలెంజింగ్ ఏమైనా అనిపించింది ఎక్కడైనా? It was comfortable. I was nervous because I've done Tamil and Malayalam, new language, how would it be? I had that nervousness. But like I said, it was enjoyable and I learnt a lot. I understood to get out of your comfort zone and try and challenge yourself, thinking about the dialogues every day and working on it and delivering it with the most conviction. As an actor, I took it as a personal challenge. But at the same time, I could count on everybody to help me and support me. It was not a very strict atmosphere where retakes and nobody like asked me why and everything. So I think that's how it is. I think we should all transcend. Now I think Bollywood actors are also starting to do South Indian films. So we should try and see where the talent is and try and tap into that. There's no Telugu, Tamil, it's all like pan-India, like the favorite term, I think. ఫిబ్రవరి 18th ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే వచ్చిన తర్వాత క్యాచీగా ఉండిపోతుందా, ఫస్ట్ షోలో తెలిసిపోతుందా, ఎలా ఉంటుంది? మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ప్రేక్షకులు మీరే ఎంత యాక్ట్ చేసినప్పుడు మీరు చూస్తారు కదా, మీకు ఎలా అనిపించింది? నేను ఇంకా చూడలేదు సినిమా, తను ఇంకా చూడలేదు సినిమా, మా డైరెక్టర్ మాకు ఇంకా చూపించలేదు సినిమా. సో వీ కాంట్ వెయిట్ టు వాచ్ ఇట్ ఐదర్. అండ్ యా అండి, డెఫినెట్గా చాలా సరదాగా సందడిగా ఉండబోతుంది సినిమా. ఐ థింక్ అందరూ మనస్ఫూర్తిగా హాయిగా చూసుకోవచ్చు అనిపిస్తుంది. ఓకే, ఈ సినిమాకి రావాలి ఎవరైనా అంటే ఎందుకు రావాలి బేసికల్గా? డెఫినెట్లీ అండి, ఐ థింక్ బికాజ్ నేను చెప్పినట్టు అంటే ఒక 1970s, 80s తెలుగు సినిమా ఒక చిన్న ట్రిబ్యూట్ లాంటి సినిమా. మేబీ మనం మర్చిపోయిన ఒక తెలుగు సినిమా ప్రపంచాన్ని మళ్ళీ జస్ట్ చిన్న మేము టచ్ చేసినట్టు, మేబీ దానికి ఒక ఓడ్ లాగా ఒక చిన్న ట్రిబ్యూట్ లాగా తీసిన సినిమా. ఐ థింక్ క్యారెక్టర్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ దేర్ ఆల్ ఐ థింక్ అదే నేను అన్నట్టు కల్మషం లేని క్యారెక్టర్స్ అన్నీ. అండ్ ఐ థింక్ ఒక చిన్న ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అనిపిస్తుంది. అండ్ ఐ థింక్ ఇట్ విల్ బీ రియలీ గుడ్ వాచ్. ఓకే, మీరు చాలా ఫ్రెష్గా చాలా కామ్గా ఉంటుంది మూవీ అని చెప్తున్నారు. ట్రైలర్ చూస్తే తను ఏమో మొత్తం కొట్టేస్తాను అనే టైప్. అదే నేనేమంటున్నానంటే బయటకి ఎక్స్ట్రోవర్ట్ అంటే నా ఉద్దేశం ఇన్నసెన్స్ అంటే డల్గా అని కాదు, ఇన్నసెన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలాగే ఉంటారు. ఐ థింక్ ఇప్పుడు శ్రీదేవి కొడుతుంది అంటారు, శ్రీదేవి ఏమి ద్వేషంతో నీ మీద కక్ష రివెంజ్ ఏం ప్లాన్ చేసి కొట్టట్లేదు. సో ఐ థింక్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఐ థింక్ జెన్యూన్ క్యారెక్టర్స్ అండ్ దట్ విల్ బి రియలీ రియలీ నైస్ టు వాచ్. ఓకే, మీకు ఎలా అంటే లైక్ అంత ఈజీగా అనిపించిందా? మొత్తం కంప్లీట్ మాసీగానే అనిపించింది ట్రైలర్ చూస్తే. ఆల్ ఆఫ్ సడన్ జానులో నుంచి శ్రీదేవిలోకి మారిపోయి అదంతా ఎలా అనిపించింది? Yeah, as a heroine, I had a fight sequence. For me, Okay, that was fight very sequence. lucky. For Sridevi and how they choreographed the whole thing. There'll be a doubt now. Everyone has seen me as Janu. Like, will it be too much? Koncham extra. I was a little bit, but again, Prashant has that convincing way of telling me that you can do it. It'll be good, and that kind of confidence when someone else has on you. And for me, like, we had songs, dance, fight, emotional scenes. It's like a total package. Not just our characters, but as an audience, you come. Post Valentine's Day, I think you'll be. It's a romantic film. At the same time, it's a family movie as well. So it's the perfect way for you to just unwind and watch. You don't have to think so much.
and just come to the theaters. So February 18th, I believe it would be a good day for us, all of us, the team, and it's my first film in Telugu as a heroine. So hopefully it's a good beginning after Sridevi Shobanbabu. I'm sure the audience will enjoy it. ఓకే, ఈ మూవీలో నార్మల్ మూవీలో ఉన్నట్టు ఇంటర్వెల్కి సస్పెన్స్, మళ్ళీ ఎండింగ్లో క్లైమాక్స్ బీభత్సంగా, అలాగే మాస్ ఆడియన్స్ని టచ్ చేసే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయా? See, and basically twists and turns any or like massive climactic fight. This is not a mainstream commercial cinema in that sense. It is a rom-com set in a village, set in Araku, set in Anakapalli, and I think genuinely సరదాగా ఉంటుంది అండ్ ఎమోషనల్గా ఉంటుంది అండ్ అంటే ఫర్ ద సేక్ ఆఫ్ ద ట్విస్ట్ అని ఏమి ఉండదు యాక్చువల్లీ. ఓకే, అండ్ ఇట్ అరకు అన్నారు అక్కడ షూటింగ్ ఎక్స్పీరియన్సెస్, ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళారండి అవుట్? అనకాపల్లి, అరకు, వైజాగ్, ఓకే, 3 ప్లేసెస్. Hyderabad and yeah, these 4 యూ places. షాట్ ఇన్ హైదరాబాద్. For me, Hyderabad is outdoor. From Chennai. It was fun. Araku, definitely, I have not explored Andhra, I mean the hill stations. We've all gone to Kodaikanal, Ooty. So shooting in Araku was different. We had like very scenic locations. We shot song montages. So in Tamil and Malayalam also, it's more like, what can I say? There's not much change in locations. It's very realistic, set in one, probably maximum 2-3 locations, some films. So for me it was just fun to just travel everywhere. We used to like go on the road travel together as a team. It was very nice. So I think as a visual treat also, you can go back to that village roots as well as see a little bit of Sridevi's urban life. So totally, as a visually also, it will be very convincing. ఓకే, ప్రశాంత్ గారితో మీకు ట్రావెల్ చాలా ఉంది, ఫ్రెండ్షిప్ ఎవ్రీథింగ్ అని చెప్పారు. మీకు ఎలా అనిపించింది డైరెక్టర్తో వర్కింగ్? It was great. Prashant is the reason I have become Sridevi. After Janu, he just knew that he wanted me to be cast, and definitely in Telugu speaking there are many others who can do it, but Prashant sir called a meeting, and when he also spoke to Sushmita Akka, and Akka having watched 96 and everything, she was like, okay, let's call her, and then that's how it happened. So working with Prashant has been, you know, when someone has that trust in you, it's a responsibility. So he calls me Sridevi even now. Everybody calls me Janu, but for him to call me Sridevi, and working with, I love working with debut directors. My first film was with a debut director, and they have that fresh content. It's not cliched, it's not, they've done so much. It's very fresh. So I believe he has a long way to go in the industry, and I definitely hope to work with him again in the future. ఓకే, అనకాపల్లి స్లాంగ్ కోసం మీరు హోంవర్క్ చేయాల్సి వచ్చిందండి? హోంవర్క్ ఏం లేదండి, మనోడు మా డైరెక్టర్ది అనకాపల్లి spot లో ఉత్తరాంధ్రనే కాబట్టి తన్ని పట్టుకొని చేసింది. అండ్ యా అంటే డెఫినెట్గా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడడం, ఐ థింక్ యూ పిక్ థింగ్స్ అప్. Rohini ma'am is also from Anakapalli. ఓ ఓకే. Yeah. ఓ I remember when we were ఓ shooting. యా. బట్ అంటే ప్రశాంత్ ఇస్ వెరీ ఫ్లూయెంట్ ఉత్తరాంధ్ర యాక్సెంట్లో కానీ అనకాపల్లి యాక్సెంట్ అయినా. కంప్లీట్ అనకాపల్లిలోనే ఉంటుందా మూవీ? హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి అనకాపల్లికి ట్రావెల్ అలా ఏమన్నా? అలాగే ఉందండి. అలాగే ఉంటుంది. మీకు అది చెప్పేసారు మీరు. అదే Watch the movie. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తూ నేను అది హోంవర్క్ చేస్తున్నాను అనమాట. హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి అనకాపల్లికి వెళ్ళి అనకాపల్లిలో ఎండ్ అవుతుంది. నేను చెప్పను ఎక్కడ ఎండ్ అవుతుందో కానీ. ఓకే, కామెడీ ఎవ్రీథింగ్ అంతా మీరు ఎలా చెప్తున్నా అంటే నార్మల్గా ఉంటుంది, అంటే లైక్ ఓకే మీరు చెప్తున్నారు, నాకైతే ట్రైలర్ చూస్తే అనిపించింది బాగా కామెడీ బాగా పండిందేమో. డెఫినెట్గా ఫన్ ఉంటుంది, నేను అన్నట్టు సరదాగా ఉంటుంది. వాట్ ఐ మీన్ ఇస్ ఒక జెన్యున్ అటెంప్ట్, అండ్ ఇట్స్ ప్రాపర్ రామ్ కామ్ సెట్ ఇన్ విలేజ్. మీరు కామెడీని సెపరేట్ గా చూడట్లేదు, ఆ ఫ్లోలో ఉంది. ఆ ఫ్లోలో ఉంది అంతే తప్పితే ఏమి తీసుకొచ్చి పెట్టినట్టు కామెడియన్స్ సెపరేట్ గా పెట్టడం కాదు, మాటలతో. లేదు. యా. సో వెరీ గుడ్. ఓకే, సాంగ్స్ ఎలా ఉన్నాయండి? మ్యూజిక్ పైన మీ ఒపీనియన్? నాకు చాలా ఇష్టమైన పాట అండి. నాకు ఈ పాట కూడా చాలా ఇష్టం. జాతర సాంగ్ రిలీజ్ చేశారు, ఆ పాట చాలా ఇష్టం నాకు. ఫస్ట్ మేము రిలీజ్ చేసిన నిన్ను చూసాక అనే పాట కూడా చాలా చాలా ఇష్టం. ఐ థింక్ మేము సెట్లో అది వింటున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ ఎవ్రీడే యూస్ టు హమ్ దట్ సాంగ్. ఒక వారం రోజులు షెడ్యూల్ మొత్తం అదే హమ్ చేసాం. ఐ థింక్ వీ రియలీ ఎంజాయ్డ్ ద సాంగ్. కమ్రాన్ ఇస్ టెరిఫిక్. ఐ థింక్ ఈజ్ అ టెరిఫిక్ టాలెంట్, అండ్ ఐ థింక్ హీ హాస్ అ లాంగ్ 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 వే టు గో. ఓకే, ఆఫ్టర్ ట్రైలర్ లాంచ్ మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందండి? Good. The Telugu audiences have been like very welcoming, and they are excited to see me in a different genre. So again, that is also another responsibility that I take up, and work on what it takes to enter the industry here.
So it's been extremely good. I'm very excited. I don't have anything else to say. శోభన్ బాబు గారు అంటే లైక్ గౌరీతో వర్క్ చేస్తే ఎలా ఉంది, శ్రీదేవి bad, like such a bad co-actor. I just never will work with her. Like, That's so she's so mean. bad. So mean. Why? No, that's probably because I think she's one of the closest co-actors that I've worked with. I think we've had such great fun. Okay. We are from the same college. Yeah. We are from the same city. We have a lot studied in in common. Christ, Bangalore. Yeah, and she's my junior. So Okay. I think we have a lot in common in general. But I we think- never met in college. అంటే మేము చూసే సినిమాలు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, మాది బ్యాక్ డ్రాప్ కాలేజ్ ఒకటే కాలేజ్ అవ్వడం. సో ఐ థాట్ నో ఇన్ జనరల్ అండ్ ఇట్ వాస్ గ్రేట్ ఫన్. ఇట్ వాస్ గ్రేట్ ఫన్ టు College వర్క్ అన్న విత్. విషయం- అవుట్సైడ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ షీస్ అ టెరిఫిక్ యాక్టర్ బన్నీ, ఓకే ఓకే. తన అద్భుతమైన నటి. వి ఆల్ నోన్ దట్ అండ్ ఐ టోల్డ్ హర్ ఆల్సో, లైక్ ఫస్ట్ టైం ఐ మెట్ హర్ ఆల్సో, దట్ హౌ మచ్ ఐ లవ్డ్ హర్ ఇన్ 96. And I've always wanted to tell you something. Shit, only I really wish that you fell sick in this film also. Just one shot, like you turn with a fever, means chinna elevation scene. Like you turn and into Prashant. Gauri has fever in that, means elevation. Turn and like just Turn like and do that. No, I think she's wonderful to work with. She's one of the, she's a very close friend now, I think. Okay. And for me also, the energy as a co-actor, you reflect to each other. So Paperboy, I've heard about it, and after they told me that Santosh is the hero, and I watched his films before that, Ek Bhi Nahi Kata came out, and he's such a natural performer. So I believe, I didn't know that we had so much in common. As in college, he had passed out before I came, but then just connecting with a person individually makes it so much better. Rather than just two actors acting, if you become good friends, you're able to help each other out or improvise and say, like sometimes because of the language barrier, I would be confused sometimes, and he would like tell me, why don't you do this, this might seem better. So as an actor and creatively also, it was very enriching to work with Santosh, and I learned a lot because he's, like you said, very natural performer. It sometimes action, did they say action, or is he just talking normally, and that's not easy, I feel. And for him to do a rural, so I'm an admirer of my co-actor, but it never came in between our friendship. So I'm very happy that my debut in Telugu was with someone I connect with so well, and he's also doing some wonderful work. So we both are like rooting for each other with each release. ఓకే, టైటిల్ అయితే నార్మల్గా క్యారెక్టర్ నేమ్స్నే టైటిల్గా మార్చేశారని చెప్పారు. టైటిల్ పెట్టిన తర్వాత మీకు ఏమైనా అనిపించిందా, అంటే లైక్ వాళ్ళ సాంగ్ ఏదైనా రీమేక్ చేస్తే బాగుండేది టైప్లో? మీరు సినిమా చూడాలండి, సినిమా చూడండి, డౌట్స్ క్లారిఫై అవుతాయి. February 18th వరకు వెయిట్ చేయాలి. ఈ లోపు ఏమైనా క్లూ? వారమే ఉందండి. February 18th అంటారేంటి? హ్యాపీగా చూసే Sumitra సినిమా. can't wait, she's excited. Yeah. She's asking everything. అయితే ఉంది అని అనుకుంటున్నాను నేను. అబ్సల్యూట్. నేనేం అనలేదు, నాకేం తెలియదు. నేను మళ్ళీ ప్రశాంత్ చూస్తున్నాడు అక్కడి నుంచి. ఓకే, శోభన్ బాబు క్యారెక్టర్లో మీరు అలా ఉండిపోయారా? షూట్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత కూడా అలా ఏమైనా అనిపించిందా? లేనండి, నేను శోభన్ బాబు క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు అదే సంవత్సరం 5 సినిమాలు చేశాను. సో నాకు ఐ కెప్ట్ హ్యాపింగ్ టు షిఫ్ట్. ఐ స్టిల్ రిమెంబర్, ఐ థింక్ అంటే ఆ టైంలో ఐ వాజ్ డూయింగ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. We worked in then Ek Bhi Nahi Kata came out. Yeah. Then you watched that. Yeah. Okay, yeah. So I was doing multiple films. ఓకే, అంటే కళ్యాణ కమనీయం, ఏక్ నీ కథ, శ్రీదేవి శోభన్బాబు, ప్రేమ్ కుమార్, అన్నీ ఒక మంచోళ్ళు అన్నీ ఒకేసారి. అంటే we were doing it similar timelines. స్టార్ట్ అయింది బేసికల్లీ ఏ ఇయర్ లో? It's been a while, but just అంటే ప్రతి సినిమాకి ఒక టైం ఉంటుంది కదండి. మేమేదో అనుకుంటాం రిలీజ్ మా చేతిలో ఉంటుంది, మనం ఇప్పుడు చేస్తాం. ఐ థింక్ అంటే ప్రతి సినిమా తన ఆర్టిస్ట్లను తను ఎలా ఎంచుకుంటుందో, ఒక కథ ఆ స్టోరీ టెల్లర్ని ఎలా తెచ్చుకుంటుందో, ఐ థింక్ రిలీజ్ కూడా ఐ థింక్ ఆ సినిమాకు ఒక డెస్టినీ ఉంటుంది. Everything has its time. So I think right now Feb 18th was the time that it all worked out for us, and ఇది ఒక 2 years journey, but we are all happy and excited. ఓకే, వెరీ గుడ్. మీకు తెలుగులో మంచి బ్రేక్ రావాలని Thank సినిమాతో you. కోరుకుంటున్నాను. thank you so much. మీకు కూడా అంటే కొత్త అనకాపల్లి స్లాంగ్లో అందరు గుర్తుపట్టి అందులోనే మళ్ళీ ఇంకా సినిమాలు తేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. Thank అండ్ you, శ్రీదేవి శోభన్ బాబు, Thank you Thank so you much. for your Thank you so time. much. Take Thank you. care. Thank you. Take care.